గతంలో జగన్ ఉన్నప్పుడు పథకాలు ఎట్లా ఉండేవి? బాగానే ఉంది. బాగానే ఉంది. పథకాలు బాగానే ఉన్నాయి. పథకాలు బాగానే వచ్చినాయి. బాగానే అందినాయి. చదువుకుంటా ఇప్పటికీ మా ఊర్లో బియ్యమే వచ్చిస్తున్నాయి కానీ బియ్యము పంచదారే కానీ రెండోది ఏమీ రాల. బియ్యం ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నావు? మా డీలర్ కాడకి అప్పు చెప్పారు కదా, డీలర్ ఎన్ని కాడకి కిలోమీటర్లు, ఎంత దూరం? ఉంటుంది. ఊళ్ళోకి పోవాలండి, మాది పల్లెలో. మీది పల్లె, ఊళ్ళోకి వెళ్ళాలి. ఊళ్ళోకి వెళ్ళాలి. ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుందా? అంత ఉండదులే, కొంచెం దూరంగా దూరం. మీ ఇళ్ళ కాడి నుంచి దూరం. అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉందా, చాలా సంతోషంగా ఉందా నీకు? ఇబ్బందిగానే ఉందండి. మోకాళ్ళ నొప్పులతోటి పొయ్యి రావటం ఒకసారి పోతే నెట్టు పడతలేదు, ఇప్పుడు ఇట్లేదు అంటాడు. ఇప్పుడు ఏమన్నా టైం అయిపోయింది, ఇప్పుడు ఇట్లేదు అంటాడు. ఆ టయానికి పోయినప్పుడు నెట్టు రావట్లేదు అంటాడు. అట్ట 3 సార్లు 4 సార్లు తిరగాలి ఒకసారి మేము బియ్యానికి. అదే జగన్ ఉన్నప్పుడు అయితే మరి రేషన్ ఎట్లా తీసుకున్నావు? బండి ఇంటికి వచ్చేది కదండి, వాలంటీర్లు బండి ఇంటికి వచ్చి ఇంటికాడ ఆపి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మా 4 ఏళ్ళు ఉండి 4 ఏళ్ళోళ్ళం అక్కడికి వచ్చి తీసుకుంటాం, మళ్ళీ 4 ఏళ్ళ కాడ పోయి ఆపుతాడు. రేషన్ బండి పెట్టి ఇంటికి రేషన్ ఇవ్వడం మంచిదా, అక్కడికి వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం మంచిదా? ఇంటికి వచ్చి ఇవ్వటమే మంచిది కదండి. మాకు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే పనులు చేసుకునే వాళ్ళైనా పనులతోటి వాటితోటి పోవాలా రావాలా, పని మానుకొని పోయి రావాలి కదా అక్కడికి. మీతోటి మీకులాగా తెచ్చుకోలేని ముసలోళ్ళు ఏమంటున్నారు రేషన్ విషయంలో? ఏమంటున్నారు, అప్పుడే బాగుంది, అప్పుడే ఇంటికి వచ్చి ఇచ్చారు, ఇప్పుడు పోవాలా రావాలా, పోయి కాడికి పోయి మనం ఇది పెట్టాలి కదండి, టింగర్ పెట్టాలిగా, అది పెడితేనే కదా మనకు రేషన్ వచ్చేది, అది పెట్టాలా. మనకి ఇప్పుడు ఇబ్బందిగా. బళ్ళకి ఆటోలకి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదమ్మా, నడిచి వెళ్తాను. ఆటోలకి అందరికి లేవు కదండి. ఇప్పుడు నేనున్నాను, నాకు లేదు. మా బాబుకి కిడ్నీల ప్రాబ్లం. ఇప్పుడు మా బాబుకి కిడ్నీ ప్రాబ్లం, మా పాత ఇప్పుడు దేవుడికి తెలుసు. జగన్ ఉంటే ఆయనకు చెప్పుకుంటే ఏమన్నా సహాయం చేసేవాడు ఏమో. వీళ్ళు ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు కదండి. వీళ్ళు ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు. నా బాబుకి కిడ్నీల ప్రాబ్లం, 2 కిడ్నీలు కూడా ఇదైపోయినాయి. సంవత్సరంన్నర బాబు పెళ్ళయి కిడ్నీలు ఇదైపోయినాయి.